చాలా మంది ఫిజిక్స్ అని కానీ టెన్షన్ అయిపోతారు. సార్ ఫార్ములాస్ ఏంటి ఇన్ని ఉన్నాయి ఇంకా ఇన్ని ఫార్ములాస్ ఏం ఇలా చదువుతా ఎలా గుర్తుపెట్టుకుంటా టెన్షన్ ఉంటుంది. బట్ నేను చెప్పేది ఒకసారి వినండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఫార్ములా మీనింగ్, ఇట్స్ లైక్ మీమ్. మీరు ఒక్కసారి ఫార్ములాస్ మీన్స్ లో అర్థం చేసుకుంటే అది లైక్ మీకు ఇంకా ఈజీ గుర్తుంటుంది. మీరు వద్దన్నా మీరు పోదు. ఇందులో ఈ ట్రైనింగ్ లో, ఈ ఎంసెట్ కోచింగ్ లో మనం ఫార్ములాస్ అర్థం చేసుకుంటున్నాం, పడి నవ్వుకుంటున్నాం. ఎలా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఒక చాప్టర్ తీసుకోవచ్చు, వర్క్ అండ్ ఎనర్జీ. సో ఓకే, వర్క్ అండ్ ఎనర్జీ తీసుకోవచ్చు. వర్క్ అండ్ ఎనర్జీ మనకి ఫిజిక్స్ లో ఏంటి ఒక మంచి ఇంపార్టెంట్ లెసన్. ఎంసెట్ వైజ్ కూడా మనకి మంచి ఇంపార్టెంట్ లెసన్. ఓకే ఓకే ఫస్ట్ దీనికి వెళ్ళే ముందు సరదా కొంచెం ఇంట్లో విషయం మాట్లాడుకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా మీ మమ్మీ చెప్పారా వాటర్ బాటిల్ షెల్ఫ్ మీద పెట్టు, లేదా కింద ఉన్న వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు అని చెప్పేసి? ఎప్పుడైనా ఈసారి నుంచి చెప్పడానికి మీ మమ్మీ అలా చెప్తే వెంటనే మీ మమ్మీకి రిప్లై ఇవ్వండి, మమ్మీ నువ్వు చెప్పని మీ పని చేస్తున్నా, ఫిజిక్స్ లో దీన్ని వర్క్ చేస్తున్నా అంటున్నారంట. మమ్మీ ఏం ప్రాబ్లం ఉందా, ఏం మాట్లాడుతుందంటే యా మమ్మీ వర్క్ చేస్తున్నా అంట. ఎగ్జాక్ట్లీ, మీరు వర్క్ చేస్తుంది. వర్క్ అంటే ఏంటంటే ఫిజిక్స్ లో మన డైలీ వర్క్ లో వర్క్ అంటాం, ఫిజిక్స్ లో డబ్ల్యూ అంటాం. ఈ డబ్ల్యూ ఈక్వల్ టు MGH, వర్క్ ఈక్వల్ టు MGH. ఇప్పుడు MGH అంటే ఏంటంటే మనం ఇక్కడ వాటర్ బాటిల్ కింద ఉన్నది, మనం పైన పెడుతున్నాం. ఆ సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫార్ములాని. ఇక్కడ M అంటే మాస్. మనం దేని బరువును మోస్తున్నాం? బాటిల్ వెయిట్. సో M అంటే బాటిల్. G వచ్చేసి మీరు బాటిల్ పైకి ఎత్తుతున్నప్పుడు లైక్ గాల్లో చుట్టూ వదిలేస్తే ఎక్కడ పడుతుంది? కింద పడుతుంది. ఎందుకు? గ్రావిటీ, ఎర్త్ గ్రావిటీ వల్ల. G అంటే ఎర్త్ గ్రావిటీ ఫుల్ అన్నమాట. అంటే మనం ఎవరైనా సరే పైకి పెడితే కింద పడతాం చూసారా, ఎందుకు? ఎర్త్ లాగుతుంది. సో దాని వల్ల G అంటే గ్రావిటేబుల్. H అంటే ఏంటి? షెల్ఫ్ హైట్. మనకి ఆ షెల్ఫ్ చూసారా, ఆ షెల్ఫ్ హైటే H. సో ఇక్కడికి ఫార్ములా అర్థమైందా మనం ఎలా అప్లై చేయబోతున్నామో? మమ్మీ వాటర్ బాటిల్ షెల్ఫ్ లో పెట్టన్నారు కింద వాటర్ బాటిల్. సో వాటర్ బాటిల్ వెయిట్ వచ్చేసి మాస్ అనుకుంటున్నాం. G అంటే గ్రావిటీ పుల్, అంటే మనం గ్రావిటీకి ఆపోజిట్ గా బాటిల్ పైకి ఎత్తాం చూసారా, అది. H అంటే షెల్ఫ్ హైట్. ఓకే, ఇక్కడ క్లియరా? సో మనం బాటిల్ ఎప్పుడైతే పైకి ఎత్తామో అప్పుడు అది గ్రావిటీకి ఎగ్నెస్ట్ అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాటిల్ ఉంది, డ్రాయింగ్ చేసి పెట్టండి. సో ఈ బాటిల్ కింద ఉంది గ్రౌండ్ కి. దీన్ని ఎప్పుడైతే మనం పైకి లిఫ్ట్ చేసామో అప్పుడు కింద ఉన్న ఎర్త్ ఆటోమేటిక్ గా బాటిల్ కిందకి లాగుతుంది, గ్రావిటీ పవర్. ఓకే, ఇది వర్క్ డన్ అనమాట. ఎప్పుడైతే దీన్ని తీసుకెళ్లి ఈ పైన షెల్ఫ్ లో పెట్టామో బాటిల్ ని, అప్పుడు అక్కడ వర్క్ డన్ జరిగిందని చెప్తాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో దీన్ని సింపుల్ గా మనం ఎలా వర్క్ డన్ గుర్తుపెట్టుకోవాలంటే డబ్ల్యూ అంటే ఏం చెప్పాను? వర్క్ అని చెప్పాను. డబ్ల్యూ అంటే ఏం చెప్పాను? వర్క్. ఎందుకంటే MGH అంటే మా గర్ హోంవర్క్. అంటే ఎప్పుడైనా మమ్మీ హోంవర్క్ చేయరా బాబు అంటే MGH. ఎందుకు? మా అంటే మమ్మీ, గర్ అంటే హోంవర్క్ అంటే మీకు తెలిసిందే హోంవర్క్ చేయించని చెప్పి. సో ఎప్పుడైతే మమ్మీ హోంవర్క్ చేయంటుంది అప్పుడు గ్రావిటీ డబుల్ అయిపోతుంది. ఇక్కడ లేని కష్టం అంతా మన తల మీద వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ వి రిమెంబర్ దిస్ ఫార్ములా. W ఈక్వల్ టు MGH. M అంటే మా అంటే మమ్మీ, G అంటే గర్రె, హోంవర్క్. ఇంట్లో హోంవర్క్ చేయడం అంటే అంతకన్నా కష్టం ఇంకోట్లేదు. ఇంట్లో వాళ్ళు టీవీ పెట్టుకొని మనం హోంవర్క్ చేయమంటే ఇంకంతకన్నా కష్టం ఇంకోట్లేదు. సో ఎప్పుడైనా ఇంట్లో హోంవర్క్ చేయండి అంటే మీకు గుర్తు రావాల్సింది మా గర్ హోంవర్క్ అంటే MGH అంటే వర్క్. ఓకే, వర్క్ డన్ ఎలా జరిగిందని చెప్తావు? మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హైట్. అప్పుడు మనం ఎంత వర్క్ చేసామో మనకు వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు, బట్ దీన్ని ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అప్పుడు కదా కిక్ ఉంటుంది. ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం దీన్ని. ఓకే గైస్, దిస్ ఇస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్.
క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ మంచిగా రాస్తా చూడండి. రైడింగ్ బాగోకపోతే ఏమనుకోద్దు. ఏ పర్సన్ ఉన్నాడంట. ఏ పర్సన్ lifts 5 kgs to 2 meter height. ఒక పర్సన్ 5 kgs 2 meters హైట్ లిఫ్ట్ చేస్తాడంట. జిమ్ చేస్తాడు అనుకోండి, 2 meters హైట్ లిఫ్ట్ చేసి డబ్బులు అనుకోండి. ఫైండ్ వర్క్ డన్, అక్కడ ఎంత వర్క్ డన్ అయ్యింది అనేది తెలుసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు కూడా లైక్ ఈ క్వశ్చన్ కి వాడు మనకి G ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 10 meter/second². క్వశ్చన్ లో వాడు ఇచ్చాడు అంటే గ్రావిటీ కాన్స్టెంట్. ఈ గ్రావిటీ వాల్యూ మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనం ఏంటి గ్రావిటీ పుల్ చేస్తుందని, అది వాల్యూ అన్నమాట. సో ఈ వాల్యూ వాడు ఇచ్చేసాడు. ఓకే గైస్, సో ఈ వాల్యూ యూస్ చేసుకుని మనం పెట్టచ్చు. ఇప్పుడు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీరు క్వశ్చన్ ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పర్సన్ అనేది కూడా ఉన్నాడు. వాడు 5 kgs ఒక వస్తువుని, 5 kgs అంటే ఏంటి, ఇందాక మనం బాటిల్ లిఫ్ట్ చేస్తున్నాం, బాటిల్ మాస్ ఏమనుకున్నాం, మాస్ అనుకున్నాం. సో షెల్ఫ్ హైట్ ఏమనుకున్నాం, హైట్. ఇక్కడ ఈ వెయిట్ మనకి మాస్, హైట్ ఏంటి 2 meters. ఇక్కడ మనం ఏం కనిపెట్టాలి, వర్క్ ఎంత జరుగుతుందో కనిపెట్టాలి. సో ఓకే, ఇప్పుడు వర్క్ ఎంత జరుగుతుందో మనం కనిపెట్టచ్చు. ఓకే, సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు mgh. సో ఓకే, m అంటే మనకి మాస్ ఎంత ఉంది ఇక్కడ, 5 వేసేయండి మరి, ఇంటూ గ్రావిటీ ఎంత ఇచ్చాడు 10 వేసేయండి, ఇంటూ హైట్ ఎంత 2. 5 times are 50, 50 to 100 joules. జోల్స్ అంటే ఏంటని కంగారు పడుతుంది. మనకు మాట్లాడుకోవడానికి తెలుగు అలాగా, అలా వర్క్ అని చెప్పడానికి జోల్స్ అలాగా. అంటే రైస్ బ్యాగ్ ని 2 meters లిఫ్ట్ చేసా, 5 kgs రైస్ బ్యాగ్ ని 2 meters వర్క్ చేసా అంటే అక్కడ ఎంత జరిగినట్టు, 100 joules వర్క్ జరిగినట్టు. బట్ మార్క్స్ పడలేదంటే చెప్తుంది. ఇప్పుడు అది కరెక్ట్ గా లిఫ్ట్ చేసి పెట్టలేదు అనుకో, అమ్మ వచ్చారు కానీ డిప్లో ఆగిపోతే 2 కొడుతుంది. అప్పుడు 100 joules వర్క్ వేస్ట్ అయిపోయినట్టే. ఇదన్నమాట. సో అర్థమైంది కదా, మీ డైలీ లైఫ్ లో వేసేది. ఇంట్లోకి 5 kgs బస్తా ఉంటుంది, మమ్మీ తీసుకొని షెల్ఫ్ లో పెట్టరా అంటారు, దాన్ని పైకి ఎత్తుతాం. అక్కడ ఎంత అయినట్టు, 100 joules వర్క్ అనేది మనం ఖర్చు పెట్టినట్టు. ఓకే, సో ఇంత సింపుల్ అనమాట ఫిజిక్స్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి మనం బాధపడిపోతూ ఉంటాం. ఇప్పుడు అర్థమైందా ఈ ఫార్ములా? ఓకే, గుడ్. అంటే P is equal to VI. ఓకే, అంటే నెక్స్ట్ ఫార్ములా P equal to VI. ఇది ఎల్ టాపిక్ లోనే ఉంది, బట్ లైఫ్ లో కూడా చాలా వరకు అప్లై అవుతుంది. మన లైఫ్ లో మాక్సిమం డైలీ లైఫ్ లో చూసేది ఎలక్ట్రిసిటీ లేకపోతే మనకి ఏమి. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు మనం పవర్, P అంటే పవర్ తెలుసుకుందాం. V అంటే వోల్టేజ్. ఓకే, ఈ వోల్టేజ్ అనేది ఎక్కువ ఇల్లు బ్రైట్ గా ఉంటది, తక్కువ ఉంటే డిమ్ గా ఉంటది. లైక్ మన డైలీ లైఫ్ లో జనరల్ గా దీన్ని అర్థం చేసుకోవాలంటే వోల్టేజ్ అనేది ఎఫర్ట్స్. మీరు రిలేషన్షిప్ లో అయినా, చదువులో అయినా, దేంట్లైనా మీరు ఎఫర్ట్స్ పడితే అన్ని హ్యాపీగా ఉంటాయి, ఎఫర్ట్స్ తక్కువ పడితే అన్ని రాడ్ లాగా ఉంటాయి. లైక్ నెక్స్ట్ ఐ అంటే ఆల్ఫాబెట్స్ లో కాదు, ఐ అంటే కరెంట్. ఓకే, అంటే కన్సిస్టెన్సీ అంటే సక్రమంగా వెళ్తాయి కదా అని చెప్పేసి చూసుకున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదువులో మంచిగా ఎఫర్ట్స్ పెట్టారు, గ్రాఫ్ ఎప్పుడు కాన్స్టెంట్ గా పైకి వెళ్తూ ఉండాలి. ఇది పీక్ అంటారు. ఇలా గ్రాఫ్ అంతే, ఒకసారి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి నెక్స్ట్ డే మోటివేషన్ పోయి, ఒకసారి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి నెక్స్ట్ డే, లైక్ ఇలా ఉంటే రిజల్ట్ కూడా అలాగా ఉంటది. సో ఎప్పుడు కూడా ఎఫర్ట్స్ అండ్ కన్సిస్టెన్సీ ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు మీకు ఎఫర్ట్స్ అంటే ఏం గుర్తు రావాలి, వోల్ట్ రావాలి. కన్సిస్టెన్సీ అంటే కరెంట్ గుర్తు రావాలి. ఆ రెండు మల్టిపుల్ పవర్ వస్తుంది. లైక్ మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఇక్కడ మనం పవర్ వచ్చేసి రిజల్ట్. మీరు ఎలా పర్ఫార్మ్ చేశారన్నా మీ పర్ఫార్మెన్స్ రిజల్ట్ ఇచ్చేదే
మీరు నైట్ అంతా నేను సడన్ గా మీకు ఒక మాక్ టెస్ట్ అని చెప్పా, మీరు నైట్ అంతా సార్ మీరు చెప్పారు కదా అని చెప్పేసి కూర్చొని చదివేసుకుని మాక్ టెస్ట్ కి. మాక్ టెస్ట్ చదివేసుకుంటే ఏమైంది, స్లీప్ లేదు, టైర్, ఎఫర్ట్స్ పెట్టారు, నైట్ అంతా మంచిగా ఎఫర్ట్స్ పెట్టి చదివేసుకున్నాం, బట్ పొద్దునకి స్లీపీ, చదివింది కూడా నిద్ర మత్తుకి మొత్తం పోయింది, నైట్ అంతా కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసి పవర్ 0 అయిపోతుంది. అందుకే వోల్టేజ్ హై ఉంటే సరిపోదు, కరెంట్ కూడా ప్రాపర్ గా ఉండాలి. కరెంట్ తక్కువ ఉండి వోల్టేజ్ ఎక్కువ ఉంటే రిజల్ట్ 0 అయిపోతుంది. ఎంసెట్ లో టాపర్ అవ్వాలంటే వోల్టేజ్ ప్లస్ కరెంట్ రెండు ప్రాపర్ గా ఉండాలి. అంటే ఎఫర్ట్స్ ప్లస్ కన్సిస్టెంట్ కరెక్ట్ గా ఉంటేనే ఫుల్ పవర్, లేదంటే 0 పవర్. ఓకే, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏ బల్బ్ uses 230 volts and 2A find power అని ఇచ్చాడు. ఓకే, ఇది క్వశ్చన్. ఒక బల్బ్ అని యూజ్ చేసుకుందంట, ఇంటి 230 volts యూజ్ చేసుకుందంట, 2A కరెంట్ ని యూజ్ చేసుకుందంట, ఎంత పవర్ జనరేట్ చేసి ఉంటది అని చెప్పేసి ఈ క్వశ్చన్ లో అడుగుతున్నాడు మనల్ని. సో ఓకే, ఏం అర్థం చేసుకోవచ్చో చూస్తున్నాం. మనం ఏం చెప్పాం అంటే ఎఫర్ట్స్, వోల్టేజ్ పెట్టిన ఎఫర్ట్స్ 230, కరెంట్ ఇచ్చిన కన్సిస్టెన్సీ 2. ఓకే, మనకు పవర్ కావాలి. సింపుల్ గా ఫార్ములా ఏంటి మనకి, మనం మాట్లాడుకున్నాం, మనకు పవర్ కావాలి. పవర్ P = VI. ఓకే, అంటే వోల్టేజ్ మనకి ఎఫర్ట్స్ ఇంటూ కన్సిస్టెన్సీ = రిజల్ట్. సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూ, 230 వోల్టేజ్ ఇంటూ ఎంత, కరెంట్ 2, రిజల్ట్ 460 వాట్స్. అంటే ఇంత మంచిగా అయిందనమాట. అంటే 230 volts సప్లై అయ్యి 2A కరెంట్ ఉంటే బల్బ్ ఎంత గ్లో అయిందంట, 460 గ్లో అయింది. అదే మీరు 2A ఎఫర్ట్ పెట్టారు అంటే ర్యాంక్, మీరు 2A ఎఫర్ట్ మాత్రమే పెడితే మీకు ఎంసెట్ లో వచ్చే ర్యాంక్ ఎంత, 460 వస్తుంది. ఒక ఫుల్ డే ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేసుకుంటే, రీల్స్ చూస్తే పవర్ 0 అయిపోతుంది. పవర్ 0 అయిపోతే ఇంక ర్యాంక్ కూడా మనకి 0 అయిపోతుంది అనమాట. సో మన కొంచెం టైం, కొంచెం షార్ట్ టైం మంచిగా ఇన్స్టాగ్రామ్ మీద కాకుండా మీరు పెట్టాల్సిన కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ మన చదువుగా పెట్టుకుంటే మనకు కూడా మంచి ర్యాంక్ వస్తుంది. ఓకే, సో లైక్ దిస్ అనమాట. అండ్ టాపిక్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఏంటంటే K = 12mv². ఇది మాస్ ప్లస్ మోషన్. ఫన్ టాపిక్. వెయిట్ చేస్తారు కదా, స్పీడ్ ఎక్కువ ఉంటే పెట్రోల్ వేస్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ డబ్బులుగా పెడతారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫాస్ట్ గా బండి నడుపుకుంటారు, మీరు లైక్ ఎంత తక్కువ వెళ్తే మైలేజ్ అంత మంచిగా వస్తుంది, ఫాస్ట్ వెళ్ళకల్లా మైలేజ్ తగ్గుతుంది కదా. అర్థమైందా? సో ఈ టాపిక్ ని అర్థం చేసుకోవచ్చు. కైనెటిక్ మోషన్ అందరూ ఏదో పెద్ద కష్టం అనుకుంటారు, బట్ ఇది అంత కష్టమైన టాపిక్ కాదు నన్ను అడిగితే. ఓకే, మాస్ ప్లస్ ఇది ఫన్ టాపిక్. మీరు బైక్ ఎంత ఫాస్ట్ గా వెళ్తే పెట్రోల్ అంత ఫాస్ట్ గా వెళ్తుంది, పెట్రోల్ అయిపోతుంది, అంత ఫాస్ట్ గా వచ్చావేంట్రా అని చెప్పి కూడా 2 దెబ్బలు వేస్తారు. అందుకే సో ఇందులో మనం మోస్ట్ యూజ్ చేసే ఫార్ములాస్ లో వన్ ఆఫ్ ద ఫార్ములా KE, కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ = 12mv². ఓకే, సో వెలాసిటీ, V అంటే మనకి వెలాసిటీ. వెలాసిటీ అంటే మన స్పీడ్ ని చెప్పేది వెలాసిటీ అనమాట. సో వెలాసిటీ డబల్ అయ్యి ఎనర్జీ 4 times అవుతుంది. అర్థమైందా? వెలాసిటీ మన స్పీడ్ ఎప్పుడైతే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 kilometers వెళ్తుంటే, బట్ 40 లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 kilometers స్పీడ్ లో వెళ్తుంటే కామ్గా, బట్ 40 km/h స్పీడ్ అంటే ఎనర్జీ పోలీస్ క్యాచ్ చేయడానికి ఛాన్స్ కూడా 8x అనమాట. ఇప్పుడు మీరు 20 kilometers స్పీడ్ లో వెళ్తున్నారు, ఇట్స్ ఎవరైనా డిస్టర్బ్ చేయరు, ఇట్స్ ఓకే. బట్ అదే మీరు ట్రావెల్ కూడా 40 kilometers స్పీడ్ లో వెళ్తున్నారు, ఈ స్పీడ్ చూసి పోలీస్ కూడా మీరు 4x స్పీడ్ లో వెళ్తున్నారు కాబట్టి
పోలీసు వాడు 8x స్పీడ్ లో క్యాచ్ చేస్తాడు అనమాట. సింపుల్. క్యాచ్ చేసిన తర్వాత ఏముంటుందో మీకే తెలుసు, నాకే తెలుసు. దానికోసం మనం మళ్ళీ మాట్లాడక్కర్లేదు అనమాట. సో సింపుల్ గా ఇందులో మనకి ఏం చెప్తుందంటే వెలాసిటీ డబుల్ అయ్యి 4 times అవుతుంది. వెలాసిటీ అంటే మనం వెళ్ళే ఓకే వెలాసిటీ అవుతుంది. వెలాసిటీ డబుల్ అయితే ఎనర్జీ 4 times అవుతుంది. మీరు ఎంత స్పీడ్ కొడితే అంత పెట్రోల్ ఉన్నట్టు, మీరు కొడితే అంత ఫాస్ట్ గా పోలీసులు చేస్తారు అన్నట్టు. మనం ఇంటి అమ్మాయిల ముందు తెచ్చుకోవడానికి మంచిగా కేటీఎం యూజ్ తీసుకొచ్చి ఫాస్ట్ గా రేస్ చేస్తారు కదా, స్పీడ్ అంతా అని చెప్పేసి అంత గట్టి ఖర్చు అవుతుందో, పోలీసులు చేస్తే లాఠీతో అంతే పరిగెట్టుకుని వచ్చి కొడతారు. లైక్ అలా వర్క్ అవుతుంది అనమాట ఇది. సో ఓకే, ఇన్ డెప్త్ ఇంకా అంటే ఒక ఎంసెట్ ప్రాబ్లమ్ తీసుకుని సాల్వ్ చేసి రియల్ టైమ్ లో మాట హోప్ మీకు అర్థమై ఉంటుంది. కెనెటిక్ ఎనర్జీ అంటే ½ mv². mv² ఏంటని అడిగితే ఎప్పుడైతే వెలాసిటీ డబుల్ ఎనర్జీ దానికి 4 times ఉంటుంది అనమాట. ఓకే, ఒక ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. లైక్ సాల్వ్ చేస్తే 100 kgs bike moving at 10 m/s. Find kinetic energy. 100 kgs bike into 10 m/s స్పీడ్ లో వెళ్తుంది. దాని కెనెటిక్ ఎనర్జీ మనం చెప్పాలి. కెనెటిక్ ఎనర్జీ అంటే KE = mv². అంటే ఏమంటే మాస్, ఇక్కడ మాస్ ఎంత ఉంది, వెయిట్ 100 × 10². ఓకే, ఇప్పుడు మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎంత మనకి 10 అంటే 10², 10 × 10 ఎంత, 10 × 10 ఆబ్వియస్లీ 100. ఇక్కడ 200 దగ్గర 50, 50 × 100 ఎంత, 5000 joules. సో 100 kg ఇక్కడ 10 స్పీడ్ లో వెళ్తే అక్కడ ఖర్చు అయ్యేది ఎంత, 5000 joules. అదే ఎనర్జీ క్రషింగ్ చేస్తే 10,000 joules అవుతుంది. అంటే డబుల్ అయిపోద్ది కదా, ఇంకా ఈజీ అని చెప్పేసి లైక్ దిస్ అనమాట. ఓకే, లైక్ ఇలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో ఫన్నీగా ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఐ హోప్ ఈ డెమో సెక్షన్ ద్వారా మనం కనెక్ట్ అయినప్పుడు ఇంకా మంచిగా టాపిక్స్ అనేవి డిజైన్ చేసుకుని మంచిగా వినండి, మీరు నవ్వండి, ట్రాక్ చేయండి.